తోలు ఒలి చేస్తా వెధవా. నిజం చెప్పు, వెనక వైపు తలుపు ఎవరు పగలగొట్టింది? తెలియదు సార్, తెలుసుంటే పట్టుకునేవాడి కదా. నువ్వు కాకుండా ఇక్కడికి వేరే ఎవరు వస్తారు? ఫాదర్ గారండి, ఆయన పోయాడుగా. నువ్వు మీద గాడిద. డబ్బు పట్టుకున్నా నాకు డెఫినెట్ గా ప్రమోషన్. సార్, ఈ డబ్బా బీరువాలో ఉంది సార్. నువ్వు వెళ్ళాలి. నాయుడు సార్, ఈ క్యాలెండర్ సగభాగాన్ని నేనెక్కడో చూసిన జ్ఞాపకం వస్తోంది. ఎక్కడ? I got it. I'm correct. పొగ వాసన వస్తోంది. మంట ఎక్కడ మండుతోందో తెలియటం లేదని ఆ రోజే అన్నాను కదా. మంట ఇక్కడే మండుతోంది. ఈ ఇంట్లోని క్యాలెండర్ షీట్ లో చుట్టబడిన ఈ కరెన్సీ ఫాదర్ ఇంటికి ఎలా వెళ్ళింది? అలా అయితే ఫాదర్ కు వీళ్లకు ఏంటి సంబంధం? చూద్దాం. ఆత్మ ఆత్మ ఆత్మ. చిన్నబాబు అలాగే చెప్పాడు, నువ్వు అలాగే అంటున్నావు. ఇద్దరం ఒకేసారి కదండి ఆత్మను చూసాం. నాకేం అర్థం కావటం లేదు. మీరు ఒక్కసారి ఆత్మను చూశారంటే అన్ని అర్థమైపోతాయి. తెలివి తక్కువ దద్దమ్మలరా మీరు. చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల వాళ్లే మీ ముందర వచ్చి నిలబడినట్టు అనిపిస్తోంది. ఆత్మ అనేది లేనే లేదు, అదంతా ఒట్టి కల్పన. సార్ 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 మిస్టర్ పరిశుద్ధం, హెడ్ గారు మీరా? ఏమిటి శబ్దం? ఏమైంది సార్? ఫాదర్ ఆత్మ పోయిందా? అరే ఏంటి సార్ మీరు? ఫాదర్ లేదు, ఆత్మ లేదు. వై యు ఆర్ ఎఫ్రైడింగ్? ఆ ఆత్మ అక్కడి నుంచి రావటం నేను కళ్ళారా చూసాను. అదేలే సార్, మీరు ఏదో చూసి. ఏంటి గలాట? పరిశుద్ధం ఓవర్ శబ్దం సార్. ఫాదర్ ఆత్మ ఇక్కడికి వచ్చిందట, అది ఆయన చూశారంట. ఏంటి? ఫాదర్ ఆత్మని చూశారా? ఓ జీసస్. మిస్టర్ పరిశుద్ధం, చనిపోయిన వాళ్ళంతా ఆత్మల్లా వస్తే వాటి ద్వారా మేము హంతకుల్ని పట్టుకునేవాళ్ళంగా. ఈ హత్యకు సంబంధించిన వాళ్ళెవరో మిమ్మల్ని భయపెడుతున్నట్టున్నారు. ఆ ఆత్మ నన్నెందుకు భయపెట్టాలి సార్? పరిశుద్ధం అని మా నాన్న పెట్టిన పేరు సార్థకం చేసుకుంటున్నాను. నాకెవరు విరోధి లేడు, ఎవరితోనూ పగలేదు. ఆ ఆత్మ నా దగ్గరికి ఎందుకు సార్ రావడం? మై గాడ్. ఓ డోంట్ వరీ. నాయుడు, ఎస్ సార్. మీరు పరిశుద్ధానికి తోడుగా ఇక్కడే ఉండండి. నో సార్. సార్, మీరు ఆ నైట్ డ్యూటీ అని చెప్పారు, దాని అదంతా నేను చూసుకుంటాను. ఇదిగో, ఎవరైనా వస్తే షూట్ చేసే. డూ వాట్ ఐ సే. వస్తోంది ఆత్మ, మనిషి అని తెలియాలి. విశ్రాంతి తీసుకోండి. గుడ్ నైట్ సార్. సార్, యూ స్లీప్ సార్, ఐ స్టాండ్. ఆత్మ వస్తే యూ టెల్, ఐ రన్. బ్యాడ్ టైం సార్. టీచర్ మీ ఇల్లు ఇదేనా అండి? అవును, నేనే టీచర్. మిమ్మల్ని స్టేషన్కి తీసుకురమ్మని ఎస్పీ గారు చెప్పారమ్మా. నాతో విచారణేంటి? అదంతా నాకు తెలీదు, కానీ నిన్న రాత్రి పీటర్ని అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో పీటర్ మీ పేరు చెప్పారట. అందుకనే ఎస్పీ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నా కూతురు ఒక గౌరవమైన టీచర్, తనని పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారేంటి? ఎవరైతే ఏంటమ్మా, విచారణ అన్నాక రావాలి. మీరు రండమ్మా. లక్ష్మి, నువ్వు భయపడద్దమ్మా. న్యాయం మన వైపు ఉన్నప్పుడు ఎవరూ మనల్ని ఏం చేయలేరమ్మా. పీటర్ నిరపరాదని నేను నిరూపించగలను. నేనొస్తానమ్మా. ఎస్పీ ఇక్కడున్నారా? అవునమ్మా, ఎస్పీ గారి స్పెషల్ క్యాంప్. పీటర్ని ఇక్కడే ఉంచారు. లోపలికి వెళ్ళండి.
నేనే. లక్ష్మి, మన మధ్య ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. నా మనిషే పోలీస్ డ్రెస్ లో నీ దగ్గరకు వచ్చాడు. వాహనం లేకుండా రానిక రాకూడదు కదా. You rascal! నువ్వే నన్ను తాకావు. నీ సేలలో 20% ఆల్రెడీ ఇచ్చేశావు. బాకీ 80% నేనే తీసుకుంటా. ఎక్కడికి పోతావే? ఓ, నువ్వా ఇక్కడికి వచ్చావా? నువ్వు లండన్కి పోయినా అక్కడికొచ్చి నీ బెండు తీస్తా. ఏం కుసారా? లక్ష్మి, నువ్వు ఇంటికెళ్ళు. నాకు వేరే పనుంది. ఇటు చూడు, ఎవరొచ్చి నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు, సరేనా? మీరెక్కడికి వెళ్తున్నారు? ఎస్పీని కలవడానికి. ఇప్పుడా? $134. కొంచెం నీళ్ళివ్వయ్యా. నేనే మీరు వెతికే పీట. అర్థమైంది. కదలొద్దు. కదిలితే గురి తప్పుతుందని భయపడుతున్నావా? నేను కదలకుండా నిలబడతాను. కాల్చు. నేను కాల్చేందుకు రాలేదు, మీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. నిజం చెప్పేవాడికి తుపాకీ ఎందుకు? ఇదే లేకపోతే నన్ను మీరు అరెస్ట్ చేస్తారని. లేకుంటే ఏంటి? హంతకుణ్ణి మాల వేసి సత్కరిస్తారా? ఎస్పీ సార్, నేను కూనికోడిని కాదు, హంతకుణ్ణి కాదు, నిరపరాధిని, నిర్దోషిని. హంతకుడు కానప్పుడు ఎందుకు పారిపోతున్నావు? పోలీసులకు సరెండర్ కావటం లేదెందుకు? ముందుగానే ఊరంతా నన్ను హంతకుడు హంతకుడు అని అంటున్నారు. మీరు నా మీదనే గురి పెట్టడం ప్రారంభించారు. మీ పోలీసులున్నారే, సందేహపడి వాళ్ళందరినీ చంపేస్తారే తప్ప సత్యం ఉందో లేదో చూడలు కూడా చూడరు. వాట్ యు థింక్ అబౌట్ పోలీస్ మ్యాన్? పోలీసు వాడు ఒకడి మీద గురి పెట్టాడు అంటే వాడు 9 మందిని పట్టుకుంటాడని అర్థం. నీకేం తెలుసు పోలీసుల గురించి? ఓకే ఓకే,
నువ్వు నాకు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. మొదటి నుంచి నాకు లక్ష్మికి ఒక విరోధున్నాడు. ఫాదర్కు వాడికి తగులు కూడా ఉన్నాయి. వాడు డబ్బున్నవాడు, అందుకే వాడిని వదిలిపెట్టారు. వాడి పేరు చిన్న దొర. వాడి పేరు మీకెలా తెలుసు? ఇక్కడున్న అందరి జాతకాలు నా చేతుల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ యువర్స్. పిల్లనాయన, నన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి నీ వయసు చాలదు. నీ చేతిలో ఉన్న తుపాకీ తీసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు. నువ్వే అది నా చేతిలో పెట్టు. స్టాప్ దేర్. ఎస్పీ సార్, రివాల్వర్ లో బుల్లెట్స్ లేవు. బాయ్. స్మార్ట్ గాయ్. తను చంపే ముందు కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి. ఏ నిజంరా? తను చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడ్చాలని చెప్తావు. లేదు పీటర్, మేరీని చంపింది నేను కాదు, నిజంగా నేను కాదు. ప్రభు మీద ఒట్టు చెప్పు, వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ పీటర్, మేరీకి నిజంగా నేను ద్రోహం చేయలేదు. సింగపూర్ వెళ్ళి నేను మేరీని తలుచుకుంటూ తొందరగా తిరిగి ఇంటికి వచ్చా.